ఎన్నెళ్ళు లేని వీడు ఫోన్ చేస్తాండి. ఓసారి అయితే ఎత్తుదాం. చెప్పురా గోసియా. నా పేరు గోసియా కాదు, గోసిలింగం. నేనేదో షార్ట్ కట్లో పిలిచినా కానీ తీరా చెప్పు. షార్ట్ కట్లు వద్దు, ఫుల్ కట్ ఏం వద్దు. మరీ ఇంత బెట్టు చేయకరా. నువ్వు ఎట్లా పిలిచినా వలుపుతావు కానీ ఇంతకు నువ్వు ఫోన్ చేసిన పని ఏందో చెప్పు. నాకు అర్జెంటుగా ఓ 10,000 రూపాయలు కావాలనే. అప్పు కాదు, ఆర్థిక సహాయం కావాలని అడుగు, ఇస్తా. అదే ఆర్థిక సహాయమే కావాలనే. మరి నా కండిషన్లు అయితే మొత్తం తెలుసు కదా నీకు? తెలుసు. 2 నెలల్లో వడ్డీతో సహా కలిపి మొత్తం ఇస్తా. సరేరా, ఫోన్ కట్ అయిన నిమిషంలోపే నీ ఫోన్ పే చెక్ చేసుకో. నీ అకౌంట్లో 10,000 ఉంటాయి. సరేనే, ఓకే. మంచిది. అవ్వ, నేను కనుక ఆర్థిక సహాయం చేయకపోయి ఉంటే ఈ ఊళ్ళో సగం జనాభా శ్మశానంలో తలదాసుకుందరు కావచ్చు. అరే ఈ మధ్య నీకు ఏం పుట్టిందే? బండి కొను సంపుతున్నావు. ఈ పక్క పంటలతో ఎప్పటికి ఇదే పంచాయతీ. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఏందో ఏమో. పట్టించుకోకుండా ఏడి వీక్తున్నావు. పీకపోతే ఏం చేయమంటావే? నువ్వు కొనుగొన్నది 3,000 సైకిల్ కాదు, 1,33,000 బండిని. ఏమన్నా నేను నడపని కొనమన్నా? ఇద్దరం కలిసి అటు ఇటు పోనీకే కదా కొనమనేది. అది ఉత్తైన తిరుగుతాదే, దానిలో లీటర్ పిట్టలు పోయాలే. బర్రెని కొన్నాడు, తలకు కొనలేడా? సర్దుకుపోవాలి అంతే. అక్క సర్తే 32 పళ్ళు రాలి అన్ని జరుగుని అవ్వగారికి వారే. బండిని మెయింటైన్ చేసేవాళ్ళు ఓ సెటప్ మెయింటైన్ చేస్తున్నాయే. నీ మోకానికి కదొక్కడే తక్కువైంది. ముందు నన్ను చక్కగా మెయింటైన్ చేయి మాసాలు. ఇప్పుడు నీకేం తక్కువైందే? అబ్బో అన్ని ఎక్కువనే చేసినావు. మరి ముందుగా అయితే బండి కొను. కొననే, నువ్వు అంతగానో పెడుతున్నావు కాబట్టి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొంటది. సైకిల్ గీకిలు అన్నావనుకో నేను ఈ భూమి మీద ఉండనే ఉండ చూడు. అబ్బా గా పని భూమికి భారం తగ్గుతుంది. పోతే ఒక్కనెందుకు పోతా, నిన్ను కూడా పట్టుకోపోతా. అప్పుడు భూమికి డబల్ భారం తగ్గుతుంది కదా. రేపటి వరకు బండి కొనలేదనుకో, రేపుకి టైం కాలం మనిద్దరం పైన. నేనేమో స్వర్గంలో రంభ ఊర్వశి మేనకల మధ్య నాట్యం ఆడుతుంటే నువ్వు నరకంలో సలసల మరిగే నూనెలో కుత 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 ఉడుకుతుంటావు. గుర్తుంచుకో. అమ్మో, ఇది తెగించిందంటే అన్నంత పని చేస్తుంది. రేపటి కల్లా అప్పో సప్పో చేసి సెకండ్ హ్యాండ్ బండి అయినా కొనాలి. లేకపోతే నా మిగిలిన బతుకంతా నరకంలో అనుభవించడం అవుతుంది. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఏమన్నా ఆర్థిక సాయం కావాలా? అద్దన్నా బుద్ధి గది ఒక్కసారి 5,000 దగ్గర తీసుకున్నాకే 6 నెలల సార్ నా టీవీ నా కూలర్ నీళ్ళే ఉంటుంది కాదే. ఇంకా మళ్ళీ ఆర్థిక సాయం కావాలంటాను. నన్ను ఏం చేయమంటారా మరి? అది నా వీక్నెస్. నీది ఊరు అయితేనేమో టీవీ కూలర్ నీ ఇంట్లో ఉంటుండే, నీది పక్కూరా, అందుకే నా ఇంట్లో ఉన్నాయి. అన్న జర నీ బాటుకు పుణ్యమే, నీ 5,000 నీకు ఇస్తా కానీ జర నా కూలర్ ఉన్న టీవీయే. బాటు లేదు, తరాజు లేదు కానీ నువ్వు మాట తప్పినా నేను మాట తప్ప. కాగితంలో ఏం రాసినావు? సంవత్సరం తర్వాత ఇస్తా అని రాసినావు. అప్పుడే వచ్చి పైసలు కట్టి నీ టీవీ కూలర్ నువ్వు కొంటావో ఎవరిదా కనబడకపో. నా ఇంట్లోనే ఉంటాయి. అది జర నీ దండం పెడితే నా ఇంటికి వచ్చి నా పెళ్ళంతా రోజు తిప్పలైతుంది. ఈ ముచ్చడం కదా తెలిసిందనుకో నన్ను ఇంత కూడా రానియదు. అది అట్లా అయితే నా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉన్నది, వినియోగించుకుంటావా? చెప్పుసావేందో. నా ఇంటానికి కావు 6 రకాలు ఉన్నది. తక్కువ కిరాయికే ఇస్తా. నీ ఊళ్ళో కాల్ చేసి వచ్చి ఈడికి వచ్చి ఉండు. అప్పుడు నీ టీవీ కూలరు నీ ఇంట్లోనే ఉంటాయి. అబ్బా ఎంత ఇక మొదలు పోసేటివే నువ్వు. గప్పుడు నేను కిరాయికి ఉన్నట్టు ఉండదు, నీ ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. కిరాయితోప్పుడు నా సామాన్లన్నీ వాడుకు దెబ్బ అందుతున్నావా? భలే క్యాచ్ చేసావు బ్రదర్. నేను అంతే బ్రో, సాయంలో సాయం ఎత్తుకునే టైపు. నువ్వు కిరాయి ఉంటా అంటే చెప్పు, క్లీన్ చేపిస్తా. లేదంటే అప్పు మొత్తం క్లియర్ అయినాకరా. ఎందుకంటే నీయాల్సి ఉంటాడే పాపం అని పచ్చి పులుసు పోతే నేతి పొట్టు లేదని లేచిపోయినట. మరి అది వరదాకా నేనే చేయనే. ఏం చేస్తావు? చెక్కబాయ్ అని చేయవు 2 కొనిస్తా. గట్టేనప్పు నీ అక్క ఈయన దగ్గర అప్పు తీసుకునేవి కానీ 5,000కు 6 నెలల సంధి వీని చుట్టే తిరుగుడు అవుతుంది. ఇంకా బోర్డు పెట్టినావు మానలేక.
అమ్మయ్యా కింద మీద పడి 47,000 తయారు చేసుకున్నా. ఇంకొక 3,000 అయిందనుకో సెకండ్ హ్యాండ్లా మంచి బండి కొనచ్చు. ఇంకా ఎవడున్నాడు, ఎవరిని అడగాలి? దాదాపు నా సర్కిల్ మొత్తం అడిగిన. ఇంకొక్కడున్నాడు, వానికి ఫోన్ చేసి అడుగుతా. హలో, అరే నేను ప్రసాద్ని మాట్లాడుతున్నారా? నీ నంబర్ సేవ్ ఉంది కానీ విషయం ఏందో చెప్పు. అరే ఒక 3,000 కావాలరా, మళ్ళా 3 నెలలు ఇస్తా. అయితే హలో 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 హలో, ఈ దరిద్రుడేంది 3,000 అనగానే ఫోన్ కట్ చేసిండు. సరిపోయింది. ఈ అటు పోయి ఇటు పోయి నా పక్క పొంటి రమేష్ గారే గదేటట్టున్నాడు. ఏం చేస్తాం ఇక, వాని దగ్గరికి పోతా. రమేష్ రమేష్, అని నీకు చెప్పినా కదా ఇల్లు మొత్తం కాల్ చేసినామని. ఓ నువ్వా అనే? నేనే గాని కాల్ చేసి వచ్చలేదురా. ఏ నిన్ను కాత్తియే, ఇంతకు ముచ్చటేందో చెప్పు. 3,000 అప్పు కావాలరా. అప్పు కాదు, ఆర్థిక సాయం అన్నాను. గదే ఏదో సాయం ఉన్నాయా లేవా చెప్పు, ఏదో పెద్ద ఫ్రీ ఇచ్చినట్టు. ఏ ఆపే ఇక, 3,000 కదా ఇత్తది. ఈడో దరిద్రుడు ఏదో దేశ సేవ చేసినట్టు ఆర్థిక సాయం చేయబడు అని బోర్డు పెట్టుకున్నాడు. మొదలు ఈ పేపర్ మీద అయితే సంతకం పెట్టు. ఇగో సంతకమా? సంతకం దేనికి రా, వడ్డేందో చెప్పు, 3 నెలలు ఇస్తా. నీకు జవాబు కావాలనా, పైసలు కావాలనా? పైసలే కావాలి. మరి మూసుకొని సంతకం పెట్టు, నా కండిషన్ నేను రాసుకుంటా. అరే నా ఆస్తి మొత్తం రాయించుకో కదా. నీకు ఉన్నాయి కింద 2 బండలు మీద 3 పెంకలు, గవి రాయించుకొని నేనేం చేసుకుంటానే. ఇగో సంతకం పెట్టు. ఇగో ఇయ్యాలకెళ్ళి నువ్వు నా బానిసవు. బానిసేంద్రా? గదే బంధువు అంటున్నా. ఎట్లయితే 3,000 అయితే వచ్చినాయి. సరే మరి నేను పోయేస్తా. పోయినా నువ్వు అనే ఇయో బండి పెట్టుకేసేస్తుందరా. ఫైనాన్స్ లా కొత్త బండి తెప్పినావు, ఈ పాత బండి తెచ్చినావు. మన బడ్జెట్ కు ఇదే ఎక్కువనే. నిన్ను కట్టుకున్నాక బడ్జెట్ తక్కుడే కాదు, నా బరువు కూడా తగ్గిన. నిన్ను ఏ రకంగా చూసినా తగ్గినట్టు లేవే, పెరిగినట్టే ఉన్నావు. రైట్ రా, పట్టుకో. జిట్టు ఒక్కటే ఎందుకమ్మా, ఆరతి తీసి కొబ్బరికాయ కొట్టి ఓ మేకను కూడా పోయపోయినావు. ఈయనకు ఉన్నదే సెకండ్ హ్యాండ్ బండి, దానికి ఇవన్నీ చేయబడుతుంది. అరే నా పెళ్ళం మహాలక్ష్మిరా. నీ పెళ్ళం మహాలక్ష్మి లెక్క లేదు, క్షుద్రలక్ష్మి లెక్క ఉన్నది. జరగమ్మా జరా. ఒట్లు బోనాలు బాగానే పెట్టారు కదా. రమేష్ గారి ఆర్థిక సహాయంతో కొన్న బండి. ఎక్కువ షాక్ కాకు, అది నా స్టాంపు. అరే నీ ఆర్థిక సాయంతో నేను కూడా ఏందిరా, నువ్వు ఇచ్చింది అప్పు కదా. అదే ఇది ఇదే. నువ్వు ఇచ్చిన 3,000కు గింత బిల్లవా? ఆగు, నా బిల్డప్ ఇంతే ఉంటది కానీ నువ్వు ఇట్లా చింపినావు అనుకో, నాకు 3 లక్షలు కట్టాలి. 3 లక్షలా? 3 లక్షలేదురా. నువ్వే కానీ 3 లక్షలు కడతా అని రాసిచ్చి నువ్వు. ఇక చూడు, అందులో ఇంకేం రాసుకున్నావురా? టైం వచ్చినప్పుడు మా చూపిస్తా కానీ ఆ తాళం అయితే నేను ఇయ్యలయ్యా. ఫస్ట్ రైడు నా పెళ్ళి నేను పోతాం.
అడిగినప్పుడు బండి ఇవ్వకపోతే 60,000 కడతా అని రాసిచ్చినావు చూపిమంటావా? నేనెప్పుడు రాసిరా? అయినా ఈ బండి కొంటాను నీకు చెప్పలే కదా. నువ్వు బండి కొన్నాకనే నేను కండిషన్లు రాసుకున్నా. అమ్మ పక్కడా పక్కనే కానీ గట్టినే తాళం అయితే ఈ మొదలు ఇయ్యనా తప్పదా? ఇచ్చుడే చూపిమంటావా కాగితం? అదే తీసుకో. బండి నా కోసం కొన్నట్లేదు, వాని కోసం కొన్నట్టుంది. అది కాదే, బండికి 3,000 తక్కువ పడ్డాయి. కర్మగాలి వాడిని అడిగినా. మంచిగా అయింది, ఇప్పుడు అనుభవించిగా. అది కాదే నేను చెప్పేది నేను. బక్కుడు మళ్ళీ తాళం వేసుకుని పోయిండుగా. వీడు మిత్తులు ఇచ్చుకుంటే బతుకుతాడు. వీని బతుకు చేయకపోతే నేనేమని బలిచి పొదలింగనే చేసిందట. అరే వీడు ఉల్లి అప్పులన్నీ ఇచ్చుకుంటా జమటాలు కొట్టుకుంటూ ఎదుగుతాడు. వీడైతే దొరకదు నాకు. వీళ్ళని అడుగుతా. అన్నా అవునా ఎవరు? మాది నూనె ఆగిన పల్లెనే. ఈ బకరమేష్ కూడా ఆర్థిక సాయం చేస్తాడు చూసినావా? వాడు ఇటు ఆర్థిక సాయం కోసం వచ్చిన ఇది వాడు 6 షేర్ల నీళ్ళు అవుతాడు. 6 షేర్లు కాదు, 6 నెలల సంది 60 షేర్ల నీళ్ళు అవుతానా. వాని దగ్గర 5,000 ఆర్థిక సాయం తీసుకున్నందుకు. 60 షేర్ల నీళ్ళ దగ్గర బతికినామంటే నువ్వు గడ్డి వేరు. మరి ఏం చేయండి సావానా? అరే 5,000 కింద నాకు పక్కూరని నా కూలరు నా టీవీ అని ఇంట్లో పెట్టుకున్నాడే. అది ఏది బుక్ చేసి కూడా మీ ఇంటికి అడ్రస్ పెట్టుకున్నాడు. అంటే ఈ ఇంత నాది ఈ ఊరు అయితే నా ఇంట్లో కాపురం పెట్టాడు. దొరికేనా? పక్కూరు చిన్న అనుకున్నా. ఊరిని నా కథ కంటే నీ కథ అతి ఘోరంగా ఉన్నది కదా. వాడు వచ్చినాక నువ్వు వచ్చినా చెప్తా కానీ పో. ఎన్ని కథలున్నా వానికి ఉంటుందేనే. ఈ రమేష్ గారిని ఇట్లా తీసి పెడితే వీనికి పెట్టిన కథ నాకు పడుతుంది. చెప్పనా ఏదైనా ఒకటి చెప్పి తప్పించుకోవాలి. పైసలు పోతే పోయినాయి కానీ మంచి కండిషన్ మీద ఉన్న బండి కొన్నవే. ఇగో ఏం కాలే, బండికి మంచిగానే ఉన్నది. బాగా చూడబడుతుంది. పుణ్యానికి వచ్చింది ఎట్లున్నా నీకు కండిషన్ కనిపిస్తుంది. ఏందేమో నోరు బాగాలేస్తుంది. బయటికి తీయమంటావా కాగితం? హద్దురా నీ దండం పెడతా అయ్యా. నువ్వు సపరేట్గా గట్ల రా తారీఖు మరి. తయారుగా పో, బండి వచ్చింది అట్లా బయటికి పోదాం పో. నేను ఏడికి రాను, పోయే తాళం పక్కింటికి ఇచ్చిరా పో. అగో గానికి నేనేది గిత్తనే, బండి కొన్నది మన కోసం కదా. పేరుకే నువ్వు కొన్నది, దాని ఓనర్ వాడేనే. అగో 3,000 ఇచ్చేంత మాత్రం వాడు ఓనర్ తాడే. వాడు కాలే, నువ్వే చేసినావు. నువ్వు సంతకం పెట్టిన పేపర్ మీద వాడు 30 కండిషన్లు రాసుకున్నాడు. నాకేం తెలిసే వాడికి ఎంత పని చేస్తాడని. నీ నుదుటి మీదనే రాసి ఉంది నువ్వు పెద్ద దావని. నేను ఏడికి రాను, నువ్వు వాడు కలిసి ఊరి మీద ఊరేగిపోర్రి. కరెక్టే, అది చెప్పినట్టు నేను పెద్ద ఎదవని. నేను తయారైన పోదమ్మా. బండి కూడా రాని ఎక్కువ. బండిని నీట్గా మంచిగానే తుడిచినావు కానీ మీరిద్దరు దిగుతే నేను అట్లా బయటకు వేస్తా పొలిమేర దాకా. అరే జర నీ పుణ్యం రా, మేము బయటికి పోవాలి అర్జెంటుగా. అంత అర్జెంట్ అయితే 100 ఆర్థిక సాయం చేస్తా, ఆటోలో వర్రి. అరే అదేదో నువ్వే వాసు కదరా. ప్రశ్నలు వేసినావు అనుకో కాగితం బయటికి తీయాల్సి వస్తుంది. తీయన్నా అదురా ఇద్దరు నెంబర్. ఆగే నేను చెప్పేది. అరే ఆగురా, జరిగే ఆగురా. అయితే మిగిలినాయి. ఏది ఏమైనా ఈ బక్కుని పీడ వదిలించుకోవాలరా. అయ్యా
ఏయ్ ఆటో మాట్లాడు పోదాం బావే. ఏమద్దు ఆట వద్దు సంసారం వద్దు నీ అన్ని సరుకులు మా పుట్టింటి పోదా పో. అరే ఆ బండి కాకపోతే ఇంకో బండి కొందామే, దానికి తొందరగా పడతావు. ముందు ఆ బండి తెచ్చిన అప్పు తెరుపు, కొత్త బండి కొందువు గాని. నా మీద కాగితం నమ్మకోలేనే. ఉన్న నమ్మకాలన్నా పక్కన మీద పెట్టినావు చాలదా ఇక. సరే నా బట్టలు కూడా చదువు, ఇద్దరం కలిసి వీకుదాం. అగో బండి మరి కారు కొంటే నీకన్నా ప్రాబ్లమా? నాతో రా, ఆడ దారిలో పిచ్చాసుపత్రి ఉంది, జాయిన్ చేస్తా. నన్ను నువ్వు తోడు కాదే, నేను ఆ రమేష్ గారిని జాయిన్ చేస్తా పిచ్చాసుపత్రిలో. చూద్దాం తీ మా ఎత్తావు. పెట్రోల్ అయిపోయినట్టున్నదే, ఫుల్ ట్యాంక్ చేపి, రేపు బండితో బాగా పని ఉన్నది. మాని పెడతా కానీ అర్జెంటుగా 10 లక్షలు అవసరం ఉన్నాయి, ఆర్థిక సాయం చేస్తావా? ఏంది 10 లక్షలా? గన్ని పైసలు ఎందుకే? కారు కొందామని. ఇక నువ్వు కూడా అప్పుడప్పుడు బండి మీద కాదు మంచిగా ఫ్రీగా కార్లో తిరగచ్చు. ఐడియా బాగానే ఉన్నది కానీ వడ్డీ ఎక్కువ అవుతుందే మరి. ఎంతైనా సరే వడ్డీ నేను కడతా. సరే పా నాతో రా. ఇగో సంతకం పెట్టకిన్లా. పెడతా పెడతా. చల్లగా ఏసీ బాగా వచ్చే కారు కొను. నీకు కంఫర్ట్ ఉన్నట్టే కొంటనే కారు. ఇగో బండకు బండ 10 లక్షలు. ఓకేనే కొంటా పోయేస్తా మరి. మంచిది. పసానా పసానా, ఈ ఏడి బండి లేదు, మంచిగా నడతలేడు. తాళం వేసి ఉందేంది? ఓ చిట్టు ఉన్నట్టున్నది. నమస్కారం రా బక్కోడా. నువ్వు వేసిన 10 లక్షల ఆర్థిక సాయంతో నేను నా పెళ్ళం బండి మీద జంప్ అయినాం. నా కోసం వెతికినా మేము దొరకం. నా ఇల్లు కూడా బ్యాంకు లోను పెట్టినా, ఆ లోను కూడా నువ్వే కట్టు. మేము జంపు ఉంటా మరి, బాయ్. అంత మోసం, కారాజ చూపించి మొత్తం పైసలన్నీ పట్టుకుపోతుంది కాదే. ఆర్థిక సాయం పేరుతో వడ్డీలు ఎక్కువ గుంజి సంపాదించుకున్న పైసలన్నీ పట్టుకుపోయినావే. గోవిందా గో.